అక్కడ ముందు కూర్చోండి, అందరూ ముందు వర్షించండి అందరూ. ఆల్రెడీ సార్ వచ్చేసి ఉన్నారు కనుక వారికి స్వాగతం పలికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. పెద్దల్ని మీరు కూర్చోనండి. మీరు కొంచెం ఎరకు జరగండి. హర 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 మహాదేవ పార్వతీపతయే హర 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 మహాదేవ ప్రమాణం భవతి సదాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వేదైశ్వర్యాద్భుతస్తు మనోవాంఛాసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు హరేష్ అన్న సైడ్ రండి, సైడ్ రండి. చూపులు కురిపించే చంద్రుడు ఉదయించే సూర్యుడు చల్లని చూపులు కురిపించే చంద్రుడు ఆదర్శనాయకుడు నిన్ను గెలిపించుకుంటామన్నా. సైడ్ రండి అన్న. గారిని, జిల్లా చైర్పర్సన్ అయినటువంటి పెద్దామె బూచుపల్లి వెంకయ్య గారిని సగర్వంగా ప్రేమతో డయాసిస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి వారు వేదిక ఎక్కేటప్పుడు అందరూ కూడా ప్రేమతో చప్పట్లు కొట్టవలసిందిగా మనం తీసుకుంటున్నాం. వారి కోసం ప్రత్యేకమైన వేదికని ఏర్పాటు చేసుకున్నాము. దయచేసి వేదిక మీదకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పక్క జరిగినట్టు. స్వాగతం, సుస్వాగతం సార్. దయచేసి ఈ అక్కడ ఆ చెట్టు కింద ఉన్నవారు అందరూ కూడా కేవలం 2 నిమిషాల్లోనే కార్యక్రమం బిగినవుతుంది. ఎక్కడ కూడా ఆ చెట్ల కింద మంచినీళ్ళు కూడా మీ దగ్గరికే వస్తాయి కనుక దయచేసి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చిట్ట చివరి కనుక దయచేసి ప్రేమతోటి కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం చేసుకుంటున్నాం. అసలు ఈ కార్యక్రమము అయినా కూడా ఈ కార్యక్రమం అనేది ఈ సంక్షేమ పథకాలు అనేది ఇవ్వకుండా ఒక వితంతు పెన్షన్లు తప్ప చేయటమే కాకుండా మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత
ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముళ్ళమూరు మండలానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన డైనమిక్ లీడర్ మన దర్శి శాసనసభ్యులు శ్రీ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగనే మన జిల్లా పార్టీ పరిషత్ చైర్మన్ పెద్దమ్మ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారికి, అట్లనే రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు సెక్రటరీ కుమెత్ అంజిరెడ్డి గారికి, మనం శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర సెక్రటరీ జడ్పీటీసీ రతన్ రాజు గారికి, ఎంపీపీ గారికి, మహిళా కార్యదర్శి జయంత్ గారికి, రైతు అధ్యక్షుడు నాగిరెడ్డి గారికి, అట్లనే జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ గారికి, అట్లనే దొనకొండ మండల అధ్యక్షుడు కాకల కృష్ణారెడ్డి గారికి, మండల కార్యవర్గ సభ్యులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకి మొట్టమొదటిసారిగా ఈ ముళ్ళమూరు మండలంలో ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది, కార్యకర్తల సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు యొక్క హామీలని 6 హామీలు 143 హామీలు ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అనేది విస్తృతంగా మండల స్థాయిలో ముందు కార్యకర్తలకి, ఆ తర్వాత గ్రామ స్థాయిలో ప్రజలకి తీసుకుపోయే పరిస్థితిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా 95లో ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజల యొక్క ఒక్కొక్క వీక్నెస్ని పట్టుకొని ఆయన అధికారాన్ని ఓట్ల కొలగొట్టే విధంగా చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నాము. కాబట్టి మోసాలని మనం అందరికీ తెలిసిన విషయమే. మామకు వెన్నుపోటు పడినప్పటి నుంచి కూడా ఆయన మోసాన్ని నమ్ముకొని మోసాన్ని శ్వాసగా ధ్యాసగా ప్రజల్ని మాయ చేస్తూ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. మనము ఈ మండలంలో పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనలకు విధానానికి అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ గ్రామ కమిటీలని త్వరలో పూర్తి చేసుకొని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలని స్ట్రెంగ్తన్ చేసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి తిరిగి పార్టీని బలోపేతం చేసే విధంగా మరి ఇంకా కొంత కూడా మన మండలం కూడా ఒక హిస్టరీ తీసుకున్నట్లయితే ఒక 25 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నట్లయితే పార్టీ ఎంతో బలంగా ఉన్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. 2004లో మెజార్టీలోకి వచ్చాం, 2009లో మెజార్టీలోనే ఉన్నాం, 2014లో కొద్ది తేడాతోటి ఉన్నాడు, 2019లో భారీ మెజార్టీతోటి వచ్చాం. ఇప్పుడు కూడా ఇంత పరిస్థితిలో కూడా ఈక్వల్లో ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలుగా అభిమానానికి కొరవ లేదు, శివన్న అభిమానానికి ఎటువంటి డోకా లేదు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన బుచ్చపల్లి కుటుంబాన్ని మనం వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళ యొక్క నిబద్ధతని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఎంతవరకైనా సక్సెస్ కావచ్చు. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఒక మాస్ లీడర్గా ఎదిగినటువంటి శివన్నని మనం ఎప్పుడు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అందువలన ఈ చంద్రబాబు చేసే మోసాలని ఒక పక్క ప్రజల్లోకి తీసుకెళ్తూ వీరి యొక్క సేవలని, వీరి యొక్క కుటుంబ యొక్క ఔన్నత్యాన్ని, వీరి యొక్క క్రెడిబిలిటీని ఎందుకంటున్నానంటే బూచేపల్లి కుటుంబాన్ని విమర్శించడానికి ఒక ముఖ్యమంత్రి కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్కే ధైర్యం చాలేదు. ఇక్కడ చిన్న వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి పెద్ద స్పందించాల్సిన అవసరం లేదనే ఎమ్మెల్యే గారు మాకు చెప్పున్నారు. లేకపోయి ఉంటే అలాంటి చిల్లర మాటలకి మేము చాలా సమాధానాలు చెప్పగలుగుతాం. కానీ ఎందుకంటే గౌరవప్రదంగా రాజకీయాలు చేయాలి, ఉన్నత విలువలతో రాజకీయాలు చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయటమే మా ధ్యేయం అనే
బుచ్చేపల్లి కుటుంబం వెంట మనం అందరం నడవాల్సిన అవసరం నడుస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా శివన్నని నాయకునిగా ఇంకా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేసుకునే విధంగా ఆయన ఎంపీపీగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. ఒక టైంలో కొన్ని పరిస్థితుల వలన పోటీ చేయలేందువల్లనే కానీ లేకపోయి ఉంటే ఈ పాటికి మననే రాష్ట్ర మంత్రి కావాల్సినాడు. అలాంటి కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం అందరం కష్టించి పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవడంలో తోడ్పాటును అందించవలసిందిగా కోరుకుంటూ ముళ్ళమూరు మండలం విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్సీపీ, అలానే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు శ్రీ బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారికి, అలానే మన జిల్లా పరిచయ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఆ రోజు సూపర్ 6 పథకాలు చాలా చక్కగా అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ముందుగా మహిళలకి ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఫీ4లో అనుబంధం చేశారు. అసలు ఫీ4 అనుబంధం అంటే ఇక్కడ ఉన్న కూడా చాలా మంది తెలియదు. మన గ్రామంలో ఎవరైతే ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళని లేని వాళ్ళు దత్తత తీసుకోవాలంట. ఆ లేని వాళ్ళని దత్తత తీసుకొని ఆ ఫీ4 పథకం అమలు చేసి నెలకు 1500 ఇవ్వాలి. ఇది ఎక్కడైనా జరిగేదేనా? కాబట్టి ఆ పథకం అయిపోయింది. ఇక నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సృష్టిస్తాను కాబట్టి ఆ ఉద్యోగాలు సృష్టిస్తాను వాళ్ళకి 3000 పెట్టాడు, 19,000 పెట్టాడు. ఇలాగా ప్రతి పథకాన్ని కూడా 19,000 పెట్టే కార్యక్రమం చెప్తే ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయాల. అలానే గ్యాస్ కూడా సుమారుగా 20% వేసాడో లేదో గ్యాస్ పథకాలని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి సచివాలయాల్ని ప్రతి గ్రామానికి ఏర్పాటు చేశాను. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్ అని నేను ఊహల్లో కూడా చూడాలి. ఏటా 10 లక్షలు మిగిలించుకొని సాదా ఖర్చుల కింద ఖర్చు పెట్టే వాళ్ళమే. అలాంటిది 10 లక్షలు అప్పు చేసి తిరగాల్సి వచ్చే పరిస్థితులు ఈ బాబు గారు కల్పించారు. రైతు అనేవాడు ముందుకెళ్లి వ్యవసాయం చేయటం కూడా మానుకొని ఇంకొక కొత్త పైరుని ఎంచుకొని అల్లాడిపోతున్నారు. అందుకని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు అందరికీ నమస్కారం. మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మరి జగనన్న చంద్రబాబు చేసే కూటమి పాలన అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిపోయింది. మరి ఆ రోజున అబద్ధ హామీలు, ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన మరి కూటమి ప్రభుత్వం మరి వారి చేసే అన్యాయాలని మరి ప్రజల వైపు మనం ఈరోజు నిలబడి మన క్యాడర్ కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి గ్రామ స్థాయిల్లో మరి ప్రజల వైపు మనం నిలబడి వారికి అండగా మరి వారు ఏవైతే ఇస్తామన్నారో ఆ పథకాలను ఇచ్చేలాగా మరి వారు చొక్కా పట్టుకొని మనం నిలదీయాలని ఒక మంచి సంకల్పంతో ప్రజల వైపు నిలబడి మనం పోరాడాలని మరి ఈ కార్యక్రమాన్ని మన జగనన్న మన ద్వారా జనంలోకి తీసుకెళ్ళి వారి వైపు నిలబడి పోరాడమని మరి మనకి ఈ సందేశాన్ని ఇచ్చారు. మన చంద్రబాబు గారు సూపర్ 6 అని 140 హామీలు ఇచ్చి జనాల చేత ఓట్లు వేయించుకున్నారు. ఒక్క పథకం అమలు చేయకపోవడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని పథకాలు అమలు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులో ఉండేలా విద్య, వైద్యం అన్ని విషయాల్లోనూ రైతులకి రుణమాఫీ కానించి అన్ని పథకాలు మనం అమల్లోకి ఇచ్చారు. జనాలంతా లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వంలో మనం అన్ని సూపర్ 6 అని అందరికీ మాయమాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆడబిడ్డ నిధి అని అన్నాడు, దీపం పథకం అన్నాడు, గాలికి ఎగిరిపోయిన దీపం పథకం, అలాగే ఉచిత బస్సు అన్నారు. ఎవరికి అందుబాటు అన్ని అవకాశాలు ఏమీ ఇవ్వలేదు. ఇవన్నీ మనం ప్రజలకి తెలియచెప్పేలా జనాలోకి చెప్పి QR కోడ్ ఇచ్చారు. మన జగనన్న గత ప్రభుత్వంలో ఎలా చేశాము, ఈ ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది అని జనాలకి తెలియచెప్పి అందరినీ ఈసారి 2029లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామని
మనం పిలుపునిద్దాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా పెట్టారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు 5 మండలాల్లో జరుపుతూ ఉన్నారు. లాస్ట్ గా మన మండలం వచ్చింది. ఈరోజు అందరూ ఒకసారి గమనించండి, బాబు ఏమేమి మోసం చేశాడనేది ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా ఎవరించి చెప్పాలి, వాళ్ళకి తెలియాలి. ఆ రోజు మోసపోయారు, అది ఏ విధంగా మోసపోయారు, ఈఎంలుగా మోసపోయారా లేకపోతే ఏ విధంగా మోసపోయారు ప్రజలకు ఇంకా అర్థమైంది. ఇప్పటికీ ఈఎంలతోటి గెలిచిన ముఖ్యమంత్రి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఈ రోజు కూడా. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గట్టిగా తెలియపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులైన మన స్థానిక శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయినా కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్లో పెట్టడానికే వాళ్ళకు సరిపోతుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మర్చిపోయి మన లోకేష్ గారు ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు రాష్ట్రంలో నడుస్తుంది. ఈ రోజు చేయటానికి ఏం సంక్షేమ కార్యక్రమాలు లేక కేవలము వాళ్ళపై అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టడానికి మాత్రమే వాళ్ళకి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. విజనరీ బాబు గారు అంటే విజనరీ అని చెప్తుంటారు, అంటే ఆయన చేసి ఇంకా రాబోయే తరాలకి మొత్తానికి తెలియాల. అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య మా నాన్నకి స్ట్రోక్ లాగా వచ్చింది. వస్తే నేను గబుకున్న అద్దెంకి తీసుకెళ్ళి అక్కడ చూస్తే ఆడ 7,000 అయినాయి టెస్టులకి. మళ్ళీ కిమ్స్కి తీసుకెళ్ళా. ఆయన స్ట్రోక్ వచ్చింది పోగొట్టి ఈ కిమ్స్కి ఇటుకి తీసుకెళ్తే 7 లక్షలు అవుతాయి అని ఆయన బాధ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆరోగ్యశ్రీలో మొత్తం ఫ్రీగా చేశారు. తర్వాత మా నాన్నకి అంత అయిపోయిన తర్వాత మా నాన్న అంటున్నాడు, ఇది పెట్టింది పాపం రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన పుణ్యమే కదా అని ఆయన అన్నారు. అదేవిధంగా ఆయన కుమారుడు, ఇది నేను ఒకటి ఫర్ ఎగ్జాంపులే చెప్పా, రాజశేఖర రెడ్డి గారు చేసింది. వాళ్ళ కుమారుడు ఏంటి, బడీయుడి పిల్లల్ని నాడు నేడులో చదువుకున్న పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అవి తీసుకొని వచ్చి ఎంతో మంది అభాగ్యుల్ని ఈరోజు ఇంగ్లీష్ మీడియం మంచి మంచి కార్పొరేట్ స్థాయిలో చదివించాడు. అది ఈరోజు అమ్మఒడి అని పెట్టి ఈరోజు పథకాల పేరు మార్చి తల్లికి దీవెన అయ్యి చేశారు. ఇంకా 30 లక్షల చిల్లర మందికి వేయాల. ఈరోజు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నకంటే ఒక అడుగు ముందేసి ఇంకా చాలా పథకాలు చేశారు. అవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో పరిస్థితులు చాలా చండాలంగా ఉన్నాయి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అయ్యి అని చేస్తా ఉన్నారు. ఈ మధ్య ఒకరు రాజ్యాంగబద్ధంగా ముళ్ళమూరు మండలంలో కానీ ముళ్ళమూరులో కానీ వార్డు నెంబర్ కూడా కాదు ఒకడు ఏదేదో పెడుతుంటాడు. పోస్టులు పెడితే ఏమైనా ఇస్తారు, నేను పోస్టులు పెడతా, నాకేమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తారా? అది తెలుసుకోకుండా వాళ్ళు పెట్టడం ఉంటాం. అవి ఇంక వాళ్ళకి విజ్ఞతకే తెలియాల. రాష్ట్రంలో జరుగుతున్నది ఏం పరిపాలన అనేది మీ అందరూ కూడా చాలా వరకు అందరం కూడా మంచి తిరిగే నాయకులే కాబట్టి అర్థమై ఉంటది. ఆ రోజు జగనన్న డెవలప్మెంట్ సంక్షేమం అనేది రెండు కాలం మీద నడిపిస్తే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు రాష్ట్రంలో చూపిస్తున్నారు. ఆ రోజు జగనన్న చేసిన కొన్ని అభివృద్ధులు చెప్పుకోవాలంటే వాళ్ళు రాజధానిగా చెప్పుకున్నటువంటి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మగారు ఫ్లైఓవర్ జగన్ వచ్చినాక పూర్తి చేశాడు. అట్లానే బెంజి సర్కిల్లో చూడండి 2 ఫ్లైఓవర్లు, ఒకటి పూర్తి చేశారు, రెండోది ఆన్ టైంలో కూడా 2 ఫ్లైఓవర్లు ఆయనే పూర్తి చేశాడు. అలానే వైజాగ్ లో కూడా ఎన్డీఏ జంక్షన్ ఫ్లైఓవర్ కూడా ఆయనే పూర్తి చేశాడు. అలానే అనంతపురంలో కూడా క్లాక్ టవర్ బ్రిడ్జి అనేది ఆయనే గట్టి చేశాడు. అలానే భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా స్థలం అంతా సేకరించి పనులంతా చేసి వాళ్ళ పనులు కూడా ప్రారంభించేశాడు. అదేవిధంగా ఉద్యానవనం శ్రీకాకుళంలో 750 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న
ప్రజలందరూ కూడా దాహం తీర్చి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందరికి కూడా ఎంతో ఉపయోగం చేశాడు. ఈ విధంగా రాష్ట్రంలో ఆయన అభివృద్ధి ఏందో చూపించి అలానే 4 పోర్టులు కట్టాడు, 10 షిప్పింగ్ హార్బర్లు కూడా కట్టాడు. ఇవాళ రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి ఆయన చేసుకుంటూ పోతుంటే వీళ్ళు ఏం చేశారనేది మనందరూ కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అంతేకాదు నాడు నేడు అని పెట్టి కూడా 34,700 స్కూళ్లు బాగు చేసి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చిదిద్దిన ఘనత జగనన్నకే దక్కుతుంది. అంతేకాదు సచివాలయాలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, రైతు బజార్లు కావచ్చు, ప్రతి ఒక్కటి పేదవాడికి దగ్గరగా తీసుకెళ్లి అధికారాన్ని వాళ్ళ దగ్గరగా తీసుకెళ్లి వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దానిలో ఆయన అందరికంటే ముందుండి, ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన కంటే కూడా ఒక అడుగు ముందుకేసి అధికారాన్ని అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని మన గాంధీజీ కోరుకున్నటువంటి ప్రజా ఊరు అంటే ప్రతి గ్రామానికి కూడా స్వాతంత్రం తీసుకురావాలి, వాళ్ళకి దగ్గరుండి అధికారం అందించాలనే యొక్క కాన్సెప్ట్ లో పోయి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆదరించి చేశాడు. అదేవిధంగా ఈ రోజు ఈ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాగానే వాళ్ళు చేసింది వైఎస్ఆర్ పార్టీ మామూలుగా పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయి వాటిని పగలగొట్టడం, రెండోది మదనపల్లి ఫైల్స్ ఏడని తగలబెట్టారని దాని మీద కొన్ని రోజులు, అలానే ఒక జత్వాని అనే ఒక ఆమెని కేసు పట్టుకొని దాన్ని ఒక నెల గడిపారు. అన్నిటికంటే దారుణంగా తిరుపతిలో జంతువులకు నేగలిపిందని దాన్ని ఒక నెల పొడిగించారు. ఆ విధంగా ప్రతిదీ ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడం, డైవర్స్ పాలసీ చేసి వాళ్ళకి చేయడానికి చేత కాకుండా డైవర్స్ పాలసీ చేసుకుంటూ పోయారు. చివరికి ఏం చేశారంటే ఇంకేమీ అలీవ్ కాకుండా రాష్ట్రంలో జగనన్నకి మద్దతుగా ఉన్నటువంటి ప్రతి నాయకుల మీద ఏదో కేసు పెట్టాలి, అక్రమంగా కేసు పెట్టాలి, ఏదో కేసులు ఇరికించాలి. ఈ విధంగా రాష్ట్రంలో పెట్టినటువంటి కేసులు ఏంటంటే దాదాపుగా 2,466 కేసులు పెట్టారు. 500 మందిని దాదాపుగా జైల్లో పెట్టారు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక ఘనకార్యం ఏంటంటే దాదాపుగా 398 హత్యలు చేయించారు. హత్యాయత్నాలు దాదాపుగా 766 చేశారు. ఇది చేసిన మామూలుగా లైంగిక వేధింపులు అంటే 198 చేశారు. ఈ విధంగా వాళ్ళు చేయనటువంటి అరాచకం కానీ చేయనటువంటి ఏమీ లేవు. ప్రతిదీ పరిపాలన గాలికి వదిలేసి ఓన్లీ పచ్చ మీడియాలో మాత్రం రోజు చేస్తున్నట్టుగా అధ్యాతనం షో చేసుకోవడం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే జగనన్న చెప్పకుండా పనిచేసుకుంటూ పోయాడు, వీళ్ళంతా షో చేస్తున్నారు. దాదాపు ప్రాజెక్టులు ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, రోజు దాంట్లో వస్తున్నట్టే ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు ఇవ్వాల. తెలుసు, ఇప్పుడు తెలుసు, అందరికీ తెలుసు. మన కాడికి కూడా ఎక్కడుండే వాళ్ళందరి కాడికి కూడా ఊర్లో ఉండే వాళ్ళకి మనం ఈడ ఏం జరిగింది అని మనం ఆడు చెప్పగలిగి ఆడు తెలుసుకోవాలి. అది అందరూ తెలుసు కదా, అది జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వం ఛానల్ నుంచి జరుగుతుంది. కావున స్వాతంత్రం వచ్చిందని ప్రతి వాళ్ళు కూడా స్వాతంత్రం వచ్చింది మనకి అని ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఎవరు కాదు స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్య నాకైతే ఏమనిపిస్తుందంటే అప్పుడెప్పుడో పోయింది బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో బానిసత్వం చేసుకునే వారం, అప్పుడెప్పుడో పోయిన వారం ఈ మధ్య సంవత్సరం నుంచి ఒక 2 నాయకులు వచ్చినారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్, ఒక ఆయన లోకేష్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా చేశాడు, కానీ ఇట్టలేదు. ఇప్పుడు వరకు ఏదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇది బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాలు జరుగుతుంది, కానీ మన స్వాతంత్ర ప్రభుత్వాలు జరుగుతుందని నాకేం అనిపించడం లేదు. ఏదంటే ఏదన్నా మాట్లాడితే కేసు పెడతారని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఏంటికి భయం లేదు, భయం లేని సంగతి తెలుసు. భయపడితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పారదోలారు. మనోళ్ళు బ్రిటిష్ వాళ్ళు పారదోలి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వాలు చేస్తున్నారు, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు కూడా పారదోలుతారు, తొందరలోనే పారదోలుతారు. ఎవరి కాడైనా కార్యకర్తల కాడ ఒక వర్కిచ్చినా ఏమన్నా చేసినా ఏ పని చేసినా రూపాయి లంచం తీసుకొని వెళ్ళారు కూడా. రూపాయి లంచం తీసుకున్నారని ఎవరైనా నేను ఎంతవరకు వెళ్ళా. కానీ మళ్ళీ కొంతమంది గెలిచినాక వసూలు వరకు చేస్తున్నారని చిన్నపిల్లలు మా బరివేల కాడ కాసుకునే వాళ్ళు కూడా పలానా వాళ్ళు లంచం తీసుకుంటున్నారంటగా, 2 రోజులు లంచం తీసుకుంటున్నారంటగా అనుకుంటున్నారు. అందుకని ఆ నిజాయితీ ఉంది కాబట్టి మనకి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు,
రేపు రాబోయే మళ్ళీ మంత్రి అవుతాడు, జరుగుతుంది. అది ఇంక ఎప్పుడైనా కూడా నిజం సత్యం నిదానంగా పనిచేస్తుంది. అబద్ధం అప్పటికప్పుడు పని చేసుకొని నెట్టుకొని పోద్ది. ఈరోజు మన మల్లమూరు మండలంలో విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మనకి ఒంగోలు అధ్యక్షులు ప్రకాశం జిల్లా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మనందరి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పంచాయతీ ప్రెసిడెంట్లకి, ఎంపీపీలకి, ప్రతి వాళ్ళకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచిన తర్వాత 2014లో మోసం చేసి ఇదే మోసం చేశారు. మళ్ళీ కూడా 2024లో కూడా మనందరినీ ఓట్లు వేయించుకొని మహిళల్ని మోసం చేశాడు. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా గెలిచారు అంటే వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలిచారే తప్పక ఓట్లు వేయించుకొని గెలిచింది కాదు. ఇది ఈవీఎంల ద్వారా వాళ్ళు ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఏంటంటే ఇంకా వాళ్ళు అనుకున్నారు ఆలోచన, ఇంక ఇప్పుడు తప్పితే మనం ముఖ్యమంత్రి కాలేము, ఏదో ఒకటి ఆలోచన పెట్టుకొని ఈ ఆలోచన చేయటం జరిగింది. అదేవిధంగా మన దర్శన నియోజకవర్గంలో దాదాపు 25,000 మనకు మెజార్టీ వచ్చింది. 25,000 మెజార్టీ వచ్చినాయి, ఖచ్చితంగా వచ్చినాయి. అవి ఈవీఎంలు కూడా కొన్ని మార్పు చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మనము చంద్రబాబు నాయుడు చేసే మోసాలకి సూపర్ 6 అన్నాడు. ఏ 6 లేదు, సూపర్ 6 లేదు, తల్లికి వందనం లేదు, ఇంకా ఆడబిడ్డ నిధులు అన్నారు, నెలకి 1,500 అన్నారు. 1,500 ఎవరికైనా ఇచ్చారు? అసలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 ఇస్తామని అబద్ధాలకు చెప్పి ఈరోజు అందరినీ మోసం చేయటం జరిగింది. ఈరోజు చూడండి, ప్రతి స్కూల్లో చూడండి, చిన్న పిల్లలకి బ్యాగులు సరిగా లేవు, జిప్పులన్నీ పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిప్పులు ఇప్పుడు కూడా సరిగా బాగున్నాయి. ఇప్పుడు నెల కాలేదు వాళ్ళు బ్యాగులు ఇచ్చి, నెలకే జిప్పులన్నీ చినిగిపోయినాయి. ప్రతి వాళ్ళకి స్కూల్లో భోజనం సరిగా లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి స్కూల్లో. ఆ భోజనం కూడా పురుగులు ఉన్నాయి, వాటిల్లో బొద్దింకలు ఉన్నాయి. అవి చూసిన వాళ్ళు కొంతమంది అన్నం తినక ఇళ్ల నుంచి బాక్సులు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది పిల్లలు అన్నం తిని విరోచనాలు కావటం, హాస్పిటల్కి పోవటం మీ అందరూ ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు. ఇటువంటి దారుణమైన ప్రభుత్వం పిల్లలకు కూడా భోజనం సరిగా పెట్టని ఈ ప్రభుత్వం ఎందుకంటే అసలు నాకు అర్థం కావట్లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లలకి భోజనం మంచిగా ఆరోగ్యం బాగుండాలని చెప్పి మంచి భోజనం పెట్టేవాళ్ళు. స్కూల్లో పిల్లలకి యూనిఫారం కానివ్వండి, ఏదైనా ఎంత బాగా నీట్ గా జరిగిందో స్కూళ్ళు. 5 సంవత్సరాలు మనకి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ రోజు కూడా చూడలేదు. ఏ రాష్ట్రాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి లాగా చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అయినా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, వాళ్ళు కలెక్టర్లు కావాలి, వాళ్ళు ఇంకా ఎదగాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంతా చదువు మీదనే ఉద్దేశం. రైతుల విషయాలు రాసుకోవాలి, మనకి పేదవాళ్ళు ఎలా ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధి చేయాలి అని ఈ రాసుకోవాలి తప్పగా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కేసులు పెట్టి దారుణం చేయటం అది మంచి పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నాను.
అదేవిధంగా మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే, పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వచ్చాడు. రైతులు ఎండుమిర్చి కానీ పొగాకు కానీ నష్టపోతుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పోయారు. మహిళలు ఎంతమంది వచ్చారు? అసలు ఇంతమంది దాదాపు 1,00,000 దాకా మనుషులు అక్కడికి వస్తే వాళ్ళు చూడలేక ఓర్చుకోలేక టీడీపీ వాళ్ళ నుంచి రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం, వాళ్ళు వేస్తారు. వాళ్ళేసి మనల్ని లాఠీ కర్రలతో పోలీసులు పడతారు, మన మీద రాళ్ళు వేసిన వాళ్ళని గాలికి వదిలేస్తారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టుకోవట్లేదు? మీ వాళ్ళైతే ఒకటి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైతే ఒకటే. ఎవరైనా ప్రాణాలు కాదా అని నేను అడుగుతున్నాను. ఏమీ లేని దానికి పోలీస్ స్టేషన్లు వేసి జైలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే మీరేమైనా బాగుపడతారని నేను అనుకుంటున్నాను. ముల్లమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్య గారికి, సభాధ్యక్షులు శ్రీనారాయణ గారికి, వేదిక మీద గ్రహించిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్టేట్ స్థాయి నాయకులందరికీ, వేదిక మీద గ్రహించిన మిగిలిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ గారి సైనికులందరికీ, రైతు సోదరులందరికీ, బుచ్చిపల్లి అభిమానులందరికీ శిరస్సు నుంచి నమస్కారం. వాళ్ళు ఎంత కష్టపెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఇష్టంతో, ప్రేమతో మా శివన్న మళ్ళా పోటీ చేస్తున్నాడు, బుచ్చిపల్లి కుటుంబంలో అతను ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి సింబల్ మీద, ఫ్యాన్ సింబల్ మీద నాకు మంచి మెజార్టీ తీసుకొచ్చి ముల్లమూరు మండలం నాకు అండగా ఉన్నందుకు ముల్లమూరు మండలాన్ని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక పెద్దలు చెప్పిన ప్రకారం కాన్స్టిట్యున్సీలు బైఫర్కేషన్ అయిన తర్వాత తాళ్ళూరు మండలం విడిపోద్ది, ముల్లమూరు మండలం విడిపోద్ది, ఆ మండలం విడిపోద్ది అని చెప్పేసి నాకు భయం వేసింది. కానీ మొన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ చూసి ఈ కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోదు, బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ప్రాంతంలో సేవ చేసుకునే భాగ్యం మళ్ళా కలుగుతుంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు మమ్మల్ని వదిలిపెట్టలేరని చెప్పి సభను తెలియజేస్తున్నా. ఇందాక మాట్లాడతా శివ ఇంకా పెద్ద పదవులు కావాలని చెప్పి ఉండాలనుకుంటున్నాడు అని అమ్మ చెప్పింది. అధికారం లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ గారికి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కన్నా పెద్ద పోస్ట్ నాకు ఏమీ అవసరం లేదు. ఈ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటే నాకు పెద్ద పోస్ట్ అని చెప్పి సభను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు, మనకేం అవసరం. ఆయన ముఖ్యమంత్రి అయితే అందరూ మంచి పదవుల్లో ఉన్నట్టే. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఎవరు, ప్రజలకి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఎవరు మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు రాజశేఖర్ గారి ఆశయాలతో పుట్టి, రాజశేఖర్ గారి కన్నా మిన్నగా, రాజశేఖర్ గారి కన్నా పేద ప్రజల కోసం అండగా ఉండటం కోసం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి తర్వాత ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పేసి తెలియజేస్తున్నా. మా నాయకుడు గొప్ప నాయకుడు, విలువలకి, విశ్వసనీయులకి ఇచ్చిన మాట కట్టుబాటు ప్రకారం నా బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ₹1 కూడా అవినీతి చేయకుండా నేరుగా మీ అకౌంట్ వేసిన ముఖ్యమంత్రి మా నాయకుడు అని చెప్పేసి సగర్వంగా కావుడు ఎగరేసే పరిస్థితి మా నాయకుడి కింద నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేస్తున్నాడు. నిజంగా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వంలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పి, ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేను, ఈ 143 హామీలు చేయలేనని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీలో
చెప్పిన నాయకుడు, మాట తప్పిన నాయకుడు, వెన్నుపోటు పొడిసే నాయకుడు, మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమని చెప్పి సభావం తెలియజేస్తున్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2024లో మళ్ళా మోసం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తూ అంతకన్నా మించిన ఎక్కువ హామీలు ఇచ్చి, అలివిగానే హామీలు ఇచ్చి ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత మహిళలందరికీ ఆ రోజు మనం పెట్టిన పథకం అమ్మఒడి పథకం, ఆయన పెట్టిన తల్లికి వందనం అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సంవత్సరం ఎవరికి ఏ పిల్లవారికి కూడా డబ్బులు ఇలా. నెక్స్ట్ సంవత్సరం జగన్మోహన్ గారు కార్యకర్తలు మందరూ అడుగుతుంటే ఎంతమంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 10%, 15% వేశారు, కానీ పూర్తిగా తల్లికి వందనం కూడా వేయలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి సభావం తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళందరికీ, మహిళలందరికీ దీపం పథకం ద్వారా ఎంతమందికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పారు. వాళ్ళు ఏదో సంతోషంగా 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఒక సిలిండర్ కొంతమందికి వేసాడు, మిగిలిన వాళ్ళకి సిలిండర్ లేకుండా మహిళలందరికీ కూర్చు టోపీ పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఇంకొకటి, ఈ రాష్ట్రంలో మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోయినా ఉచిత బస్సు, ఉచితం 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 అని చెప్పేసి టీవీ పెట్టే చాలు మహిళ ఉచిత బస్సు అని చెప్పి పరిగెత్తా ఉంటది. ఎలక్షన్ అయిన తర్వాత ఉచిత బస్సు చేసే పరిస్థితి లేవు, మా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే జిల్లాలో ఫ్రీ బస్సు చూస్తాము, అది ఆగస్టు 15 నుంచి అన్నాడు. ఈ 3 రోజుల నుంచి అద్దంకి బాగుంటే ఏమైందక్క జిల్లా మారింది. ఇక్కడి నుంచి శంకరాపురం నుంచి దాటిన తర్వాత సింగల్కొండ పోదామని చెప్పి అనుకుంటే అడిగిపోతే జిల్లా మారింది. ఈ ఊరి చీర ఇందాక అన్న చెప్పిన ప్రకారం శంకరాపురం దిగింపు పట్టిన మీ వాళ్ళందరూ దిగుతారమ్మా, ఆడవాళ్ళందరూ దిగుతారు. నువ్వు కాఫీలో మంచిగా మజ్జిగించుకుంటా ఉండు. ఏ అమ్మాయి దిగా అంటే చంద్రబాబు మమ్మల్ని మహిళలందరూ మోసం చేశారని చెప్పి అందరు దగ్గరికి వస్తారు. ఇల్లు కూడా కడుతున్నావు కాబట్టి జాగ్రత్త కాఫీలు తీర్చుకుంటా ఉండు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ అంది రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ అన్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత నేను మొత్తం చేరాను, జిల్లా వరకు అన్నాడు. ఇది మోసం కాదా? అన్ని మోసాలంతా మీ మహిళలకే చేస్తాడమ్మా. పొడవటం వెన్నుపోటు మాత్రం పొడుస్తానే ఉన్నాడు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అతను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి చాలా టాలెంట్. మన నాయకుడు ఇచ్చిన హామీలన్నీ చెప్పుకోలేక ప్రచారం చేసుకోలేక మనం ఓడిపోయాం ఈవీఎంల ద్వారా కలిపి. ఈ నాయకుడు సూపర్ 6 ఇంతవరకు చేయకపోయినా మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేశాడు, నేను మొత్తం చేసేసాను, ఇంకేమైనా అడిగితే 4 మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు అన్నాడు. ఎంతమందికి 1500 వేశాడు? నాకు తెలిసి ఒక్క మహిళకు కూడా ఇలా. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు రావంటే మన కాన్స్టిట్యున్సీకి సుమారుగా 15,000 ఉద్యోగాలు మన కాన్స్టిట్యున్సీకి రావాలి. ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిన దాఖలా పోయారా? ఇకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తా అన్నారు. నిరుద్యోగ కల్పించరా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటంలో, వెన్నుపోటు పడడంలో దిట్ట. మీరందరూ గమనించండి. మనం గ్రామాలందరూ తిరిగేసి చంద్రబాబు నాయుడు గారు మోసం చెప్తా ఉంటున్న సమయం మనం మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సభావం తెలియజేస్తున్నా. మళ్ళా 29 ఎలక్షన్ లో మళ్ళా ఇదే మాటలు చెప్తాడు. జగన్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తాను, మొన్న ఇచ్చిన కన్నా ఎక్కువ చేస్తాను, ఈసారి బంగారం బిస్కెట్లు ఇస్తాను, అమ్మాయిలకు చీరలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తానని చెప్తారు. ఏమి నమ్మొద్దు తల్లి. బాబు మోసం చేస్తానే ఉంటాడు. ఈసారి ఎలక్షన్ లో నాయన్స్ ముసోడు అయిపోతాడు. ఈసారి లోకేష్ బాబు గారు వస్తున్నారు. అందువల్ల మోసం చేస్తా ఉంటారు. దయచేసి మోసం చేసే నాయకులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి గ్రామానికి మన వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగి, కార్యకర్తలు తిరిగి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గడప గడప ప్రభుత్వంలో మనం పోయినప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన పథకాన్ని కూడా ఒక పాంప్లెట్ రూపాయన ఒక బుక్ ఇచ్చి మీకు అమ్మఒడి వేసాము, మీకు పిల్లవాడికి స్కూల్ కి నాడు నేడు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, ఇవన్నీ చెప్పి ఒక బుక్ ఇచ్చాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమని చెప్పేసి తొలి అడుగు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. అడిగేయడానికి అసలు అడిగే పట్ల ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను స్కీములు చేస్తే కదా, ఎవరి ఇంటికి పోతే అడుగుతారన్న భయంతో వాళ్ళు తిరిగే పరిస్థితి కూడా లేదు.
మన నాయకుడేమో అన్ని పథకాలు చేసి గడప గడప చేశారు. ఈ ప్రభుత్వంలో ఏమీ చేయకుండా తొలి అడుగు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టేసి మాట్లాడితే అన్ని చేసాము, అంతకనే మాట్లాడితే నాలుగు మందం అంటారు, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్ వేసి లాఠీలో పెట్టి ఎన్నుకోడతామని చెప్పేసి భయపెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మనుషులందరూ బతికే అందరూ రైతులు పని చేసుకుంటే, కూలీ నాలు చేసుకుంటే, పంటలు పండించుకుంటే రైతులు శుభ్రంగా తినే పరిస్థితి ఉంది. మన ప్రభుత్వంలో పంట గిట్టుబాటు ధర పూర్తిగా ఉండి పొరపాటున వర్షం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా, పంట పండిన డబ్బులు వచ్చినాయి, లేకపోతే నష్టపరిహారం కూడా వచ్చింది. ఇక్కడ మన మండలంలో టీడీపీ నాయకులు సుమారుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు కూడా వచ్చినాయి మన నాయకులతో పాటు. ఇప్పుడు పూర్తిగా ఈ టీడీపీ నాయకులు మీరు మనస్ఫూర్తిగా మాట చెప్పండి. మా గవర్నమెంట్ లో అన్ని పథకాలు మీకు వచ్చినప్పుడు శుభ్రంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏ పథకం వచ్చినా మా టీడీపీ టవల్ వేసుకోండి పచ్చగుల్లో పెట్టేసుకొని ఎందుకు చెప్తున్నారు? అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే పోయేది. అప్పుడేమో శుభ్రంగా తీసుకున్నారు, ఇప్పుడేమో మన కార్యకర్తల మీద కేసులు, మన భూములు లాక్కుంటా ఉన్నారు. అప్పుడే గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను ఎవరిని మర్చిపోను, అంతకి అంతా అనుభవిస్తారని చెప్పి సర్వాంగం తెలియజేస్తున్నా. ఈ బూచేపల్లి శివప్రసాద్ ఇక్కడే ఉంటాడు, డాడీ వాడు. కొంతమంది నాయకులు వస్తారు పోతారు, కానీ గ్రామాల్లో తిరిగే నాయకులు అక్కడే ఉంటారుగా. ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు ఎత్తపోయారో, ఎన్నిసార్లు గుట్టించారో వాళ్ళు మర్చిపోను, కొట్టిన ఎస్ఐల్ని సిఐల్ని వాళ్ళు కూడా మర్చిపోవాలని చెప్పి సభావం తెలియజేస్తున్నారు. మీరు గమనించండి, కార్యకర్తలు ఏ నాయకులకు ఇబ్బంది జరిగినా ఆ గ్రామం నుంచి కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన కార్యకర్తకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి పోయినప్పుడే మనకు న్యాయం జరిగిద్దని సభావంగా తెలియజేస్తున్నా. మీతో పాటు పిలవండి, నేను కూడా స్టేషన్ కి వస్తాను, ధైర్యంగా ఎదుర్కొన్నాము. మనకు కాదులేని చెప్పేసి పక్కవాడికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు గమ్ముకున్నారంటే ఒక్కొక్కరు ఉందని ఇబ్బంది పెడుతుంటారు. తిరగబెడితే వాళ్ళు మూసుకొని స్టేషన్ లో కూర్చుంటారు, మనం తిరగబడకపోతే మన మీద ఇరికి కూర్చుంటారు. కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మన గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళు బయటకు తిరిగే పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో, ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలక్షన్లు అయిపోయిన పాటనే మన కార్యకర్తలందరూ రొమ్ము వెరిసి మన జెండాను పట్టుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని లాఠీ చార్జ్ చేసినా మా నాయకుడు సీఎం అయ్యేంత వరకు మనం కార్యకర్తలందరూ కష్టపడాలని చెప్పేసి ధైర్యంగా తిరుగుతున్న కార్యకర్తలందరి కోసం జగన్మోహన్ గారు అండగా ఉంటాడు. ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గా, మీ ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన మండల స్థాయి కమిటీలు కూడా అయిపోయినాయి. మండల స్థాయి కమిటీలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన గ్రామ స్థాయిలో కూడా మన కమిటీలు వేసుకోవాలి. కాబట్టి గ్రామ స్థాయిలో ఒక ప్రెసిడెంట్ తో పాటు మొత్తం 9 మంది కమిటీ ఉంది. దాంతో పాటు అనుబంధ సంఘాలు, గ్రామాల అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. రైతు సంఘం, మహిళా సంఘం, యువ సంఘం ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కమిటీలు కూడా 9 మంది వేసుకోవాలి. మండల స్థాయిలో నాయకులందరూ మీ గ్రామాలకు వచ్చేసి మీ అందరూ పెద్దలతో మాట్లాడి అందరికి ఆమోదమైన మనిషిని ఒక ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేస్తారు, గ్రామ ప్రెసిడెంట్ కూడా వేస్తారు. దాని తర్వాత అందరి ప్రతి బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి తొందరగా 1 వారం 2 వారాల్లో అన్ని కంప్లీట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. ఈ అరాచకాలు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ అరాచకాలు చూసి అటువంటి బుక్లు మనకు సరిపోవట్లేదని జగన్మోహన్ గారు డిజిటల్ బుక్ పెట్టారనమాట. ఆ బుక్ లో ప్రతి ఒక్కరు, ఆ యాప్ లో మనకి ఏ సమస్యలు అన్ని పెట్టేసేయండి, పేర్లు, ఊర్లు, ఎవరు మన ఇబ్బంది పెట్టి అన్ని పెట్టండి, అన్ని గుర్తు పెట్టుకుంటాము. వచ్చిన దానికి 10 రేట్లు వాళ్ళు అనుభవిస్తారు, లేకపోతే ఊర్లు ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితి. అందువల్ల గుర్తు పెట్టుకోండి, ఈ బూచేపల్లి శివప్రసాద్ ఎప్పుడు కార్యకర్తల కోసం అండగా ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. మన నాయకుడు కూడా కార్యకర్తలకు ఇబ్బంది అయితే ఆయన ఓర్చుకోడు. మీరు అదే గమనించండి. ఈరోజు నెల్లూరు ప్రోగ్రాం చూస్తుంటే రోడ్లన్నీ జేసీబీలతో వేశారు, బ్యారికేడ్లు పెట్టారు, కంచెలు ఏర్పాటు చేశారు, సుమారుగా 2000 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ గారిని చూడటం కోసం మనం కంపలైనా పర్లేదు, ఎన్ని కట్టిన గోడలైనా గోడలు కూడా బద్దలు కట్టుకొని మన నాయకులు చూద్దామని చెప్పేసి సుమారుగా 1000 మంది జగన్మోహన్ గారు చూడటానికి పోయారు. అందువల్ల ఈ బ్యారికేట్లు, బోరికేట్లు ఆపే ప్రసక్తే లేదు. ఇదే ఈ ప్రజల ఆగ్రహాలకి, ప్రజల ప్రేమకి, ప్రజల అభిమానానికి
2029లో జగన్ సీఎం కన్ఫర్మ్. మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం, మన కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం మళ్ళా మన నాయకుడు సీఎం అవుతాడు. ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి, మండల స్థాయి నాయకులందరికీ, ఇక్కడ చేసిన అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్స్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వాటినే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చాడు, ఏ హామీలు అమలు చేస్తున్నాడు, మనం ఏ హామీలు ఇచ్చాము, ఏం మోసం చేస్తాం, అన్ని ఉంటాయి కాబట్టి అందరికి వాట్సాప్ లో పంపిస్తాము. ఇవి కూడా ఫోటోలు తీసుకోండి. మీరందరూ గమనించి చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని ప్రజలకు ఎక్కువ చెప్పాలి. మోసగాల్ని నమ్మొద్దని చెప్పండి. నమ్మొద్దు. ఆయన మోసంతో కూడా వెన్నుపోట్లు కూడా పోస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిన కోరిక వస్తుంది కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. సురేష్ వెనక జరుగు నువ్వు అడ్డంగా ఉన్నావు. తాళం వేస్తే సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఇటు సైడ్ సార్ అన్నా నా ఇటు చూడండి అన్న. సార్ నెక్స్ట్ చూడండి అన్న. నా కొంచెం అమ్మా పెద్ద నా చేయించన్నా. అమ్మా ట్రైనింగ్